అంటే ఆడవారి ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి ఏ వీడియోలో చెప్పారో ఎవరు మాట్లాడరు. మీరు ఒక దగ్గర రాశారు, ఉద్యోగం పురుష లక్షణం, ఆదాయం సంసార లక్షణం అని చెప్పి రాశారు. అది ఎందుకు అంటే ఆడవారిని కన్నా వారి తల్లిదండ్రుల కోసం రాసినట్టుంది. అంటే ఆడవారికైనా మగవారికైనా డబ్బు అవసరం, ఆడవారికే ఇంకా ఎక్కువ డబ్బు అవసరం అని రాశారు. అంటే ఏ ఉద్దేశంతో రాస్తారు సార్ అది? ఇప్పుడు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళ జీవితకాలం ఎక్కువ అండి. అంటే లైఫ్ టైం. ఓకే. అంటే మనం మగవాళ్ళు 80 ఏళ్ళు బతికితే ఆడవాళ్ళు ఇంకో 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎక్స్ట్రా బతుకుతారు. ఓకే. ఒకటి. రెండోది, ఇప్పుడు మగవాళ్ళు షర్ట్ లేకుండా దేశం అంతా తిరిగి రాగలరు. స్త్రీకి సేఫ్టీ సెక్యూరిటీ ముఖ్యం. అందుకని చెప్పి ఆడవాళ్ళకి డబ్బులు ఎక్కువ అవసరం. ఇప్పుడు మగవాళ్ళు రిస్క్ తీసుకోగలడు, ఆడవాళ్ళకి రిస్క్ తీసుకోకూడదు కదా. ఓకే. ఇప్పుడు ఇంట్లో షూ బయట పెడతాం, బంగారం బీరోలో పెడతాం. ఇంట్లో ఆడవాళ్ళు అప్రూపమైన వాళ్ళు కదా, మరి అప్రూపమైన వాళ్ళని భద్రంగా ఉంచుకోవాలి కదా. వాళ్ళు భద్రంగా ఉండాలంటే సేఫ్టీ ముఖ్యం. ఓకే. వాళ్ళ వాల్యూ అట్లాంటిది. ఇప్పుడు సింపుల్ అండి, నేను 10 రోజులు వెళ్ళినా కానీ ఇంట్లో మాకు ఏం పెద్ద తేడా ఏం పడదు. కానీ మా ఆవిడ ఇంట్లో ఒక రోజు లేకపోయినా నాకు పిచ్చెక్కుద్ది. అంతే. అంటే వాళ్ళ ఎమోషనల్ వాల్యూ ఎక్కువ. సో వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే వాళ్ళకి భద్రత కల్పించడం మన అవసరం. అయితే ఇప్పుడు వాళ్ళు సంపాదించడం మొదలు పెడితే, ఎందుకంటే ఆ మాట నేను చాలా కాన్షియస్గా రాశానండి. ఇప్పుడు మీ చదువులు మొత్తానికి ఎంత ఖర్చు అయిందండి? నేను 10th వరకు అయితే గవర్నమెంట్ స్కూల్లో చదివాను. కాకపోతే బట్టలకు అవి ఇవి అయి ఉంటాయి, పెద్దగా ఖర్చు అయి ఉండదు. మీ పిల్లల చదువులకు ఎంత ఖర్చు పెడుతున్నారు మీరు? ఇప్పుడు లక్షల్లో. అన్ని. నేను నా ఎంకామ్ చదువు దాకా కూడా నేను 10,000 ఖర్చు పెట్టాల. 7 ఏళ్ళు హాస్టల్లో ఉండి చదువుకున్నా. గవర్నమెంట్ హాస్టల్, రెసిడెన్షియల్ కాలేజీలో, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా హాస్టల్లో ఉండి 7 ఏళ్ళు. అంటే మా అబ్బాయికి ఫస్ట్ క్లాస్కే 25,000. ఇప్పుడు చాలా కాల క్రితం 10,000 ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు లక్షలు అవుతుంది. అంటే మనం సౌకర్యాలు పెరుగుతా ఉన్నాయి. అంటే బేసిక్ ఎడ్యుకేషన్ నీడ్స్ కానీ, హెల్త్ నీడ్స్ కానీ, ఇవన్నీ ఒక్కరి ఆదాయంతో బండి నడిపిస్తలేమండి. ఓకే. ఒకటి. రెండవది, లైఫ్లో అన్నీ గ్యారంటీ ఇవ్వగలం, కానీ జీవితంలో తోడు లేకపోతే ఫైనాన్షియల్ సెక్యూరిటీ మిస్ అవుతుంది కదా. ఇంకొకటి, మనం ఇప్పుడు ఖర్చు పెట్టడం అనేది అండి కేవలం మన ఇన్కమ్ లెవెల్ని బట్టి ఖర్చు పెట్టట్లా, మనం క్రెడిట్ వర్తినెస్ బట్టి ఖర్చు పెడుతున్నాం. అంటే ఎట్లా సార్? అంటే ఇప్పుడు మీరు ఇల్లు కొన్నారు, అప్పు చేసుకున్నారు కదా, హౌసింగ్ లోన్ తీసుకున్నారు కదా, అంటే మీ ఇన్కమ్ బట్టి కొనలే, మీరు మీ క్రెడిట్ వర్తినెస్, మీరు ఎంత పేమెంట్ చేయగలరు, దాన్ని బట్టి మీరు ఇల్లు కొన్నారు. ఎంత లోన్ వస్తుంది, ఎంత మనం అఫోర్డ్ చేయగలము ఫ్యూచర్ లో. ఓకే. సో ఇన్కమ్ ఆగిపోతే క్రెడిట్ వర్తినెస్ తగ్గిపోతుందిగా. అంతే. అందుకని ఎవరో అవసరాలు పెరగటం వల్ల ఇద్దరు సంపాదించాల్సిన అవసరం ఏర్పడింది. రెండవది, క్రెడిట్ వర్తినెస్ బట్టి ఒక ఇన్కమ్ ఆగిపోతే ధైర్యంగా బతకాలంటే ప్లస్ ఈ ఆడవాళ్ళు కూడా సంపాదించాలి. ఓకే. ఓకే. ప్లస్ ఇంకొకటి ఇండిపెండెన్స్ అండి. ఇదివరకు మన అమ్మలు వాళ్ళు ఇంకొక ఛాయిస్ లేక, అవకాశాలు లేక, ఛాయిస్ అనుకోవడానికి అవకాశాలు లేక సంపాదించలేదు. యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్పాలంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి తెలివితేటలు ఎక్కువ. కరెక్ట్ అండి. మనకి మల్టీ టాస్కింగ్ వాళ్ళు చేసినంత బాగా మగవాళ్ళు చేయలేరు కూడా. అవునవును. అందుకని వాళ్ళు కూడా ఎర్నింగ్ మార్గంలోకి వెళ్తే బెటర్, అంటే ఒక ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది కదా. అందుకనే ఇప్పుడు మీ SBI బ్యాంక్లో ఎక్కడ చూసినా కూడా చాలా వరకు లేడీసే కనిపిస్తారు సార్. అంటే అదేమన్నా వాళ్ళు ఏమన్నా అంటే అట్లా ఏమైనా పెట్టారా రిక్రూట్మెంట్లో? బ్యాంకులోకి వెళ్తే ఎక్కువ ఆడవారే కనిపిస్తున్నారు. అంటే వాళ్ళు చాలా ఓపికగా పనిచేస్తారనా, లేకపోతే ఎందుకు అలా పెట్టారంటే? వాళ్ళు ఓపిక ఒకటి, ప్లస్ ఇంకొకటి అంటే శారీరక శ్రమ అంటే తక్కువ ఉంటుంది కదా, తెలివితో పనిచేసేది, స్కిల్ కావాలి కదా. బ్యాంకులో పనిచేయాలంటే స్కిల్ కావాలి. ఆడవాళ్ళు బోర్న్ స్కిల్ పీపుల్ కదా. సో ఖచ్చితంగా అందుకని వాళ్ళ ప్రిఫరెన్స్ పెరుగుతుంది. సాఫ్ట్వేర్లో కూడా అంతే కదా, ఆడవాళ్ళదే పైచేగా ఉంది. అవునవును. అందుకని ఇద్దరు సంపాదిస్తే తప్ప ప్రస్తుతం పోరాటం కేవలం. లే ఆఫ్స్ వచ్చినా కూడా ఈ IT కంపెనీ లే ఆఫ్స్ వస్తాయి కదా సార్. అవును. మగవాళ్ళని ఎక్కువ తీసేస్తున్నారు సార్ డేటా చూస్తే. ఎందుకంటే మగవాళ్ళకి షిఫ్ట్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి, అంటే జంప్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. ఆడవాళ్ళు సేఫ్టీ చూసుకుంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడికి పోరానేమో, వాళ్ళు సేఫ్టీ ఫస్ట్ అనుకుంటారు కదా. అదే. ఓకే. అయితే మనకి ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మన భారతదేశంలో కూడా సేవింగ్స్లో ఫస్ట్ ఆడవాళ్లే. అది మాత్రం కరెక్ట్, దాంట్లో తిరుగులేదు. కానీ ఇన్వెస్ట్మెంట్స్లో ఇంకా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉందండి. ఓకే. ఎందుకంటే సేవింగ్స్ తోటి కోటీసులు కాలేరు.
ఇన్వెస్ట్మెంట్స్ మీద దృష్టి పెడితే, ఆడవాళ్ళు కూడా దృష్టి పెడితే, అందుకని నేను నా కౌన్సిలింగ్కి వచ్చే వాళ్ళని ఖచ్చితంగా మీరు వైఫ్ తోటే రమ్మని చెప్తాను. ఎందుకంటే వైఫ్ తోటి వస్తే ఏంటంటే ఎవ్రీ వన్ ఈజ్ ఏ జీనియస్ అండి. మగవాడైనా జీనియస్, ఆడవాళ్ళైనా జీనియస్. సో ఇద్దరు 2 మైండ్స్ ఆర్ బెటర్ దాన్ 1 మైండ్ కదా. అంతే అంతే. ఒకటి. రెండోది, మనం చెప్తాము హస్బెండ్కి చెప్తాము, ఫాలో కాకపోతే మనం ఫాలోఅప్ చేయలేం కదా. అదే భార్య ఉంటే పక్కన పొడుస్తూ ఉంటుంది కదా, ఏం చేసావు అని. దాని దగ్గర అంటే ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు థర్డ్ పర్సన్ చెప్పేది వేరే ఉంటుంది, భర్త చెప్పేది, భార్య చెప్పేది వేరే ఉంటుంది. అదొక సైకలాజికల్ ఎఫెక్ట్ పడుతుంది అనమాట. అరే ఆయన చెప్పారు కదా, సార్ చెప్పారు కదా, అవును సార్ చెప్పినప్పుడు నువ్వు ఇప్పుడు ఈ డబ్బులు ఇక్కడ ఎందుకు పెడుతున్నావు, అక్కడ పెట్టవచ్చు కదా అయితే. యాక్చువల్గా అని కొంతమంది భర్తలు ఏంటంటే, మా ఆవిడకి నేను చెప్తే ఏదో చెప్తే కానీ ఒప్పుకుంటా సార్, అక్కర్లేదు నేను చెప్తే చాలంటారు అంటారా. నేను వాళ్ళని కన్విన్స్ చేయడం కోసం ఏం చెప్తానంటే, నువ్వు ఏదైనా ఇన్వెస్ట్ చేసావు, లాభం వస్తే మీ ఆవిడ మెచ్చుకుంటుందా? మెచ్చుకోదు. నష్టం వస్తే తిట్టుద్ది కదా. సో తిట్టుకోవాలంటే ముందు ఆమె చెప్పు, ఆవిడ కన్సెంట్ తీసుకో, అప్పుడు తిట్టదు కదా. నువ్వు ఒప్పుకుంటేనే నేను ఇన్వెస్ట్ చేశానని చెప్పు. ఎందుకంటే ఏ ఇన్వెస్ట్మెంట్ మార్గం అయినా కూడా 100% బెస్ట్ అని ఎవరు చెప్పలేం కదా. అంతే సార్, అంతే. అందుకని ఆమెకు ఇన్వాల్వ్ చేస్తే ఏంటంటే నీకు సేఫ్ జోన్లో వెళ్ళిపోతావు చెప్పి కన్విన్స్ చేసి తీసుకొస్తాం. అవును, అది.